కళ్యాణ కైంకర్యాలను జరిపించడం జరుగుతుంది. ముందుగా ప్రార్థన చేద్దాం. హరి ఆకాశ
కైంకర్యాన్ని సేవించుకుందాం. తర్వాత పసుపు దంచి బియ్యం జరిగేటటువంటి కైంకర్యాన్ని సేవించుకుందాం. శ్రీమద్
త్వరలో నేను కొడుకు మీరు చేయిబెట్టాలి చూడండి ఎవరికి ఎదుర్కోవాలి చేస్తారండి? మన పిల్లలకు మనం చేస్తాము, అవునా? అదే కదా వివాహాలు జరిపించడం. మరి ఇక్కడ పెరుమాళ్ళే మనతోటి చేయించుకుంటున్నారు అమ్మలు స్వామి. ఎంత వైభవం! అది అందరికీ లభ్యమవుతుందా? తల్లిదండ్రులకు చేసేటటువంటి భాగ్యం అందరికీ లభ్యం అవ్వదు కదా. కానీ మన ముందు వాళ్ళు చిన్న పిల్లలైపోయి మనల్ని అడిగి చేయించుకుని ఆ కైంకర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సరే, మేము అక్కడి నుంచి 7 కొండలు దిగి వచ్చాం కదండి. మరి అసంఖ్య కళ్యాణ సంఖ్యకు మించిన కళ్యాణం మాటలు చాలా బాబా. ఎన్ని చెప్పినా ఎన్ని యుగాలు చెప్పినా చాలా ఒక గంట ఒక నిమిషంలో ఏం చెప్పమంటారు మా స్వామి గురించి? ఏదో కొంచెం చెప్పమంటే రాముడు కట్టే కొట్టేందులో అసలు మీ స్వామి గురుగారు ఎన్నో ఉన్నాయి కదా. కొన్ని చెప్పడున్నారు, నేను చెప్పలే కదా మా స్వామి చాలా అందగాడు, చాలా చాలా అందగాడు. కదా మీ స్వామికి అందం వచ్చేది ఉండాలి కదా. మా అమ్మాయి చాలా దయగల తల్లి, వాత్సల్యం ఉంది, చాలా దయగల తల్లి, అందమైనది, సౌందర్యవతి, అంత దయ కరుణ వాత్సల్యం ఉన్న మా అమ్మ. చెప్పండి మరి స్వామి గొప్పేదో చెప్పండి.
కౌస్తుభం ధరించి అమ్మమ్మ ఎంత కళ్ళ పండుగ చెప్పడానికి అవునమ్మా, అంత బాగా ఎవరి కోసం వచ్చేది? నాన్న కోసము, నాన్నని ఆశ్రయించిన భక్తుల కోసమే కదా. అమ్మల కోసము చలికాలం కూలింగ్ ఇచ్చినా కూడా నాకు కూలింగ్ వద్దు ఏమొద్దు అమ్మ సౌకర్యాన్ని చూసి నేను వచ్చేస్తున్నా. మీ భార్యను చేయకపోయినా అర్థం కాదు. మీ అమ్మ ఏమవుతుందంటే అక్కడ పాములో పడుతున్నప్పుడు పారాలు వదులుతూ ఏవో ముచ్చట్లు చెప్తూ ఉంటుంది. మా స్వామి ఏంటంటే అన్ని చేశాడు కదా, రిలాక్సేషన్ గా అమ్మ మాట ఏదో చెప్తుంటే వింటూ ఉంటాడు. ఆమె లేకుండా భూలోకానికి వచ్చేసరికి ఆయనకి తోచగా అప్పటికి అయ్యా మా శ్రీమతి ఎక్కడుంది, మా శ్రీ ఎక్కడుంది. అవునమ్మా, సేవ చేయడానికి కావాలి కదా అమ్మలు. అందుకే బయటకుంటూ వచ్చాడు ఆ అమ్మ దగ్గరికి. సేవ చేసేవాడు పై లేరు కాబట్టి అమ్మ కోసం ఇంటికి వచ్చాడు. అమ్మ అంటే ఆమె ప్రేమ మా స్వామికి. లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినాడు. ఎంతటి అమ్మాయి చూడ చక్కదని చెప్పి మమ్మల్ని మధ్య పెట్టేసేసి అక్కడ మా అబ్బాయిని తీసుకొని అయిపోతా ఉంటే మేమేం కావాలి? ఎదురు చూసేదా గోపాల ఎంత చూసేదా ఎంత వేడినా ఈనాటి ఎప్పుడు కూడా ఈ జీవుడు ఆశ్రయించాలి పరమాత్మను. ఎలా ఆశ్రయించాలి? కులశేఖర్ వారు చెప్తారు కదా, భృత్యస్య భృత్య పరిచారిక భృత్య భృత్యస్య భృత్య అంటారు. అంటే ఏంటి? స్వామి, నేను నీ
అందున లక్ష్మీ పిరాటి అందున భగవంతుడి అందున ఎప్పుడు కూడా దాసత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే కులశేఖర పెరుమాళ్ళు అంటారు, స్వామి ఎలా ఆశ్రయించాలి స్వామిని అంటే, ఒక చిన్న పిల్లవాడు తల్లి ఏదో మందరించి వాడి కింద పెట్టేసి ఆమె పనికి వెళ్తే వాడు ఏం చేస్తాడు, ఏడుస్తూనే ఉంటాడు. తల్లి ఏదో విసిగిచ్చాడు, దెబ్బ కొట్టింది, వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మేనత్తలు, మామలు, నాన్నయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ దగ్గరికి వెళ్ళారు. వాడిని ఓదార్చి వాడిని ఏడు నుంచి మార్పిద్దామని. వాడు వస్తున్నాడా, కాళ్ళు నేలకేసి తగడగా కొట్టి అక్కడే ఏడుస్తున్నాడు తప్పితే ఎవరు దగ్గరికి తీసుకున్నా వాళ్ళ దగ్గరికి రావట్లేదు. తల్లే వెళ్ళి దగ్గరికి తీసుకుంటే అప్పుడు వస్తాడు, ఏడుపు మానుకుంటాడు కదా. అలాగే మనం కూడా ఎలా ఆశ్రయించాలట, పరమాత్మ శ్రీపాదాలనే పట్టాలి. ఇతరమైనటువంటివి ఎన్ని మనకు ఆశ చూపించి ప్రలోభాలకు పెట్టినా, స్వామి నీ యొక్క తిరువడిగలే మాకు శరణం అంటూ ఆయన శ్రీపాదాలనే పట్టాలట. అలా ఆశ్రయించేలాగా చేస్తుంది మనకు అమ్మ. మరి ఒక అమ్మ ఉంటేనే మనల్ని ఇంత దిద్దుబాటు చేస్తూ ఉంటే, ఇరువురు అమ్మలు ఏం చేసి ఉన్నారు అక్కడ స్వామికి, మనల్ని ఇంకెంత దిద్దుబాటు చేస్తారు. మనకు ఒక్క జన్మలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులే మన దిద్దుబాటు చేయటానికి, మన మంచిని కోరటానికి, మనకు జ్ఞానాన్ని ప్రసాదించటానికి, లౌకికమైనటువంటి విద్యను ఇవ్వటానికి, పరలోకంలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక విద్యను తెలియచెప్పటానికి, ధర్మాన్ని తెలియచెప్పటానికి, నిజాయితీగా బ్రతకటానికి, వీడి జీవనం బాగా సాగాలని చదువు చెప్పించడం, ఇన్ని చేస్తూ ఉంటే మనకు అనేక జన్మలకు తల్లిదండ్రులు ఆ లక్ష్మీ పిరాటి స్వామి. మరి ఆ తాయారు అంటాం అనమాట, ఇంకా భోగ్యమైనటువంటి పదంతో. అలా వేయించేసి ఉన్నటువంటి వారు ఆ సేర్తి అంటే కూడి ఉండటం, దంపతులు అని. ఆ సేర్తి అనేక జన్మలకు మనకు తల్లిదండ్రులు కదా. ఈ శరీరానికి తల్లిదండ్రులు ఎవరు అంటే మనకు లౌకికంగా కనపడేటటువంటి వారు అమ్మ నాన్న. మరి ఆత్మకు తల్లిదండ్రులు సేర్తి కదా, అమ్మవారితో కూడి ఉన్నటువంటి స్వామి. మరి ఎన్ని జన్మలకు తల్లిదండ్రులైనటువంటి వారికి ఎంత ప్రేమ ఉంటుంది. ఒక్క జన్మలో తల్లిదండ్రులుగా మనం ఉంటే మనకు ప్రేమ, మన తల్లిదండ్రులకు ప్రేమ, మన పిల్లలకు వాళ్ళ పిల్లలపై ప్రేమ, ఇంత దిద్దుబాటుతనం ఉంటే అనేక జన్మలకు తల్లిదండ్రులైనటువంటి వారికి ఎంత ప్రేమ ఉంటుంది. వారికి మనం ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. వారిని మనం ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా సేవించినా కూడా అది రుణం తీరుతుందా? లేదు. కానీ పెరుమాళ్ళు అనుకుంటారట, ఒక్కసారి కోవెలకు వెళ్ళి నమస్కరించుకుంటే ఆయన ఆనందపడిపోతాడట. అబ్బా నా బిడ్డలు ఎంత చైతన్యవంతులయ్యారు, ఎంత జ్ఞానవంతులయ్యారు. నేను అర్చారూపంగా కదలక నియమాలకు లోబడి ఏం చేసి ఉన్నా వచ్చి నన్ను సేవిస్తున్నాడే అని ఆనందపడతాడట. అనేక జన్మల్లో చేసినవన్నీ తుడిపి వేస్తున్నారు. అనేక జన్మల్లో మనం ఆయన పొందకపోయినప్పటికీ కూడా ఆయన ఓర్పుగా, నేర్పుగా, సులభంగా, సౌలభ్యంగా వచ్చి అర్చారూపంగా వేయించేసి ఉండి మనకు దర్శనాన్ని ఇస్తున్నారు. అలా వారి యొక్క ప్రేమ అంత వైభవంగా ఉంటుంది. మనం చేసింది చిన్నదైనా పెద్దగా స్వీకరిస్తారట, పెద్ద తప్పు చేస్తే చిన్నగా తీసి పడేస్తారట. అటువంటి అమ్మలతోటి కూడిన స్వామికి ఇప్పుడు మనం చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుందాము. జై శ్రీమన్నారాయణ. పెళ్లి చేసాము ఒకసారి నమస్కరించుకోండి. ముహూర్త వేళ హత్తి తలంబ్రాలు
జీలకర్ర బెల్లం ఒకసారి నమస్కరించుకుంటామా. ఏడుకొండలవాడ వెంకటరమణ మరి ఇక్కడ అమ్మలను ఎప్పుడో స్వామి కళ్యాణం చేసుకుని ఉన్నారు. అనాదరించి ఉన్నటువంటిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, స్వామి మీరు ఎలాగైతే అమ్మలను స్వీకరించి వారి యొక్క రక్షణ పోషణ బాధ్యతను చేస్తున్నారో, అలాగే మా అందరినీ కూడా మీరే రక్షణ పోషణ చేసి కాపాడాలని మనమందరము మనస్సుతోటి స్వామి వారిని వేడుకొని చేసేటటువంటి కైంకర్యం. జై శ్రీమన్నారాయణ. మేడం ఇలా చూడాలి. బట్ట తీసుకోవాలేమో బజారు పడతారు.
అక్క సునీత అక్క నువ్వు వెళ్ళు. ఇద్దరు ఒకసారి చూడండి. అందరికి అమ్మాయి తీస్తా, అమ్మాయికి నువ్వు తీసినావు చూడు. వీళ్ళిద్దరికి ఒకసారి ఇవ్వండి అలానే సేమ్ డాడీ నా బోత్ ఇలా చూడండి. అంటే మనందరికీ దర్శనాన్ని ఇవ్వడానికి కలియుగంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా కలిమాయలో
ఆ 7 కొండలు ఎక్కేటటువంటి శిలారూపాన్ని దాల్చేటటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు గావించుకుందాము. మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే అంజనాద్రి ఆసం గోవిందా. కొంచెం వెనక్కి జర. స్వామివారి కళ్యాణం అయిన తర్వాత ఏం చేస్తారు? ఊరేగింపు కదా. అయిన తర్వాత నగరోత్సవం, తిరివీధి ఉత్సవం చేస్తారు. అలాగే వాటినే బ్రహ్మోత్సవాలు అంటారు. స్వామివారి తిరునక్షత్ర రోజు జరిగేటటువంటి ఉత్సవాలు. అలాగే మొదటిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను ఆ తిరుమలలో జరిపించారు. అలా ఇప్పటికి కూడా ఆచారంగా మనం సేవించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఆ బ్రహ్మోత్సవ కైంకర్యాన్ని సేవించుకుందాం. కింది పోవాలంటే సున్నా
లేడీస్ వెళ్ళమ్మా. మనం సరదాగా చేసుకున్న పరమాత్మ యొక్క ఆశీర్వచనంగానే స్వీకరిద్దాము. ఇప్పటి వరకు జరిగింది పెరుమాళ్ళ కళ్యాణం. అయితే బిడ్డలు చేస్తూ ఉంటే ఆయన ఆనందపడ్డాడు. మరి బిడ్డలు ఈ విధంగా ఆశీర్వచనాలు పొందుతూ ఉంటే ఇంకా ఆనందపడతారు కదా. ఆ విధంగానే ఇంకా ఏం జరిగింది ఒకసారి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా
मे वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गासे च वर्धितं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि ॐ तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वापराधान् क्षमा